హాయ్ అండి, నేను మీ డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఈరోజు మన దగ్గరికి పేషెంట్స్ మోకాలు నొప్పితో బాధపడుతూ వచ్చి మన దగ్గర మనం ఆపరేషన్ చేపించుకుంటే బెటర్ అని చెప్పేసిన తర్వాత కొంతమంది ఆపరేషన్కి సంబంధించి కొన్ని డౌట్స్ మనం అడుగుతూ ఉంటారు. అంటే ఆపరేషన్ తర్వాత సరే ఆపరేషన్ చేయించుకునే స్టేజ్ వచ్చింది, మనం ఆపరేషన్ చేయించుకుంటున్నాము, మన సెంటర్లోనే చేయించుకుంటున్నాము, మంచి మంచి ఇంప్లాంట్సే వాడుతున్నాము, ఆపరేషన్ తర్వాత ఎలా ఉండాలి ఏంటి అని వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో పేషెంట్స్కి మొదటిగా వచ్చేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఆపరేషన్ తర్వాత నొప్పి ఉంటుంది, బట్ కంపేర్ టు ప్రీ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ కంటే ముందు ఉన్న నొప్పి కంటే ఇది తక్కువే ఉంటుంది. ఓన్లీ ఆపరేషన్ సంబంధించి మనం ఆపరేషన్ చేసినప్పుడు మనం అవయవాలన్నీ అట్లా ఆపరేషన్ చేసినప్పుడు కట్ చేస్తాం కదా, అవి హీల్ అయ్యేంత వరకే నొప్పి ఉంటుంది. దాని తర్వాత పేషెంట్కి నొప్పి అనేది ఏముండదు, పెయిన్ ఫ్రీ వాక్ ఉంటుంది కంప్లీట్గా. సో పేషెంట్ నడిచేటప్పుడు కానీ తన పనులు తను చేసుకునేటప్పుడు కానీ ఆపరేషన్ ముందున్న నొప్పి కూడా అంత కూడా నొప్పి ఏమి ఉండదు. పేషెంట్ నార్మల్గా ఒక 5-6 years బ్యాక్ ఈ పెయిన్ లేనప్పుడు ఎలాగైతే తన పనులు తాను చేసుకున్నాడో అలానే చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే నడుస్తాడు, మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ తను చేయగలుగుతాడు, అది ఇబ్బంది ఏం లేదు. కానీ మనం అంత మంచిగా మనకి ఈ నడక రావడానికి అంత మంచిగా మనకి పెయిన్ లేకుండా ఉండాలి అని అంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి అని అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా నీ రీప్లేస్మెంట్, నీ ఆర్థ్రోప్లాస్టీ అంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత పేషెంట్ మొదట్లో నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఆపరేషన్ సంబంధించిన నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆ నొప్పిని భరిస్తూనైనా సరే నిదానంగా ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఫిజియోథెరపీ ఎలా అంటే మరి ఎక్కువ ఏం కాదు, మనకు ఆ మోకాలు చాపుకోవటం, మడుచుకోవటం, ఇక్కడ మనకి క్వాడ్రిసెప్స్ అని ఒక మజిల్ ఉంటుంది, ఆ మోకాలు మడుచుకోవడానికి చాపుకోవడానికి ఆ మజిల్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఆ మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకుని కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, అవి చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? Day 1 నుంచే స్టార్ట్ చేసేసుకోవచ్చు. Day 0 నుంచి కూడా, మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ నుంచి కూడా ఆ మత్తు అనేది పేషెంట్కి ఇచ్చిన మత్తు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి కూడా ఆ ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ ఫిజియోథెరపీ చేసుకుంటూ మోకాలు చాపుకుంటూ మోకాలు మడుచుకుంటూ, అంటే ఎంతవరకు మడుచుకోవచ్చు అని అంటే కంప్లీట్గా ఈ పొజిషన్ నుండి కంప్లీట్గా 90 degrees పొజిషన్ వరకు మనం మోకాలు మడుచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వస్తుంది అని అంటే మడుచుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్లో కూర్చోటంత వరకే మనకి చేసుకుంటే బాగుంటుంది. అందువల్ల మోకాలు 90 degrees వరకు మడుచుకునేంత వరకు ఆ మోకాలు ఆర్వయం అంటే చాపుకోవటం మడుచుకోవటం ఆ మూమెంట్ అనేది చేసుకుంటే బాగుంటుంది. సో వాకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? వాకింగ్ కూడా Day 1 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. మనకు ఆ మత్తు పోయినప్పటి నుంచి, ఆపరేషన్ చేయడానికి మనం ఇచ్చే మత్తు ఉన్నది కదా, ఆ మత్తు ఎఫెక్ట్ పోయినప్పటి నుంచి మనం పేషెంట్ని నడిపించడానికి, మొబిలైజ్ చేయడానికి మేము ఆ పేషెంట్ని ఎంకరేజ్ చేస్తాము. సో పేషెంట్ ఇలా Day 0, Day 1 నుంచే పేషెంట్ నడుస్తాడు. కొంచెం మొదట్లో కొద్దిగా నొప్పి ఉంటుంది, బట్ యాజ్ ద డేస్ గోస్ అంటే మన రోజులు పెరుగుతున్న కొద్దీ, లోపల గాయాన్ని మారుతున్న కొద్దీ మనకి ఆ కంప్లీట్గా నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పేషెంట్ అనేవాడు ఫ్రీగా నడవగలుగుతారు. ఎలా అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా నడవగలుగుతారు. ఇదొక్కటి మనం పేషెంట్కి బెనిఫిట్లుగా ఆలోచించాలంటే ఇలా మంచిగా నీట్గా నడవగలుగుతాడు. దానితో పాటు పేషెంట్ పెయిన్ తక్కువ ఉన్నది కదా అని అన్ని పనులు చేయకూడదు. ఏమేం పనులు చేయకూడదు అని అంటే మొదటగా మనం ఏంటంటే ఇట్లా స్క్వాటింగ్ పొజిషన్ అని అంటే మనకి ఇండియన్ సినారియోలో మోషన్కి వెళ్ళే పొజిషన్ ఉంటుంది కదా, ఆ ఇండియన్ మోషన్ సినారియోలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే నీ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎక్కువ ప్రెషర్ ఒక్కసారి మనం స్క్వాటింగ్ చేస్తున్నప్పుడు అంటే మన బాడీ వెయిట్ కంటే ఆల్మోస్ట్ 8 to 10 times ఎక్కువ వెయిట్ నీ జాయింట్స్ మీద పడుతుంది. మనం పెట్టిన ఇంప్లాంట్స్ అనేవి అది మనం బయట ఫారెన్, అది వేరే థింగ్స్ తీసుకొచ్చి మన బాడీలో పెట్టాం, వేరే పనిముట్లు తీసుకొచ్చి మన బాడీలో పెట్టాం. అవి మన న్యాచురల్ నీస్ ఉన్నంత స్ట్రెంత్ అంత ఉండవు.
సో అంత స్ట్రెంత్ అవి భరించలేవు. సో పేషెంట్కి అందుకే మేము ఆ స్క్వాటింగ్ పొజిషన్ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే నీల్ డౌన్ పొజిషన్, మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు కానీ ఇంటి పనులు చేసుకునేటప్పుడు కానీ మోకాళ్ళ మీద కూర్చుంటూ ఉంటాము. అలాంటి దానివల్ల కూడా మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంత ప్రెషర్ ఆ ఇంప్లాంట్స్ అవి తీసుకోలేవు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఆ మోకాళ్ళు అనేవి తొందరగా అరుగుదల వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది, ఎందుకంటే అంత ప్రెషర్ అవి తీసుకోలేదు. అలాగే ఇంకో పొజిషన్ మనం తీసుకోకూడదు ఏంటంటే క్రాస్ లెగ్డ్ పొజిషన్, అంటే కాళ్ళు రెండు మడత పెట్టుకొని కూర్చోవటం అనేది, మంచం మీద కానీ చాప్ మీద కానీ మనం కూర్చుంటాం కదా, ఆ పొజిషన్లో కూడా కూర్చోకూడదు. ఎందుకంటే అది కూడా నీ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది. సో ఆ ఇంప్లాంట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మనం నడిచినా కానీ ఈక్వల్ సర్ఫేసెస్ మీద, ఫ్లాట్ సర్ఫేసెస్ మీద నడుస్తూ కొంచెం అప్పుడప్పుడు స్టైర్స్ ఎక్కుతూ దిగుతూ ఇలాంటి ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనం ఈ మోకాలు మార్పిడి చికిత్స ద్వారా మనం వేసిన ఇంప్లాంట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 12 to 15 years వరకు పేషెంట్కి మళ్ళీ ఇంకొకసారి ఇబ్బంది రాకుండా మనం పెయిన్ ఫ్రీ కండిషన్ ఇవ్వడానికి వీలవుతుంది. లేదు మనం అంటే పేషెంట్స్ ఒక్కొక్కసారి డాక్టర్ చెప్పింది వినకుండా ఇలాంటి అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడం వల్ల ఆ ఇంప్లాంట్స్ త్వరగా వేర్ అండ్ టీర్ అయిపోతాయి. వేర్ అండ్ టీర్ అయిపోవడం వల్ల అవి త్వరగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో త్వరగా వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. సో మామూలు కండిషన్లో 12 to 15 years ఉండేది, ఇది 8 to 10 yearsకే మళ్ళీ పేషెంట్ పెయిన్తో మళ్ళీ మన దగ్గరకు వస్తారు, మళ్ళీ రివిజన్ ఆర్థ్రోప్లాస్టీ చేయాల్సి వస్తుంది. సో మనం మన డైలీ వర్క్ లిమిట్స్ని అంతవరకు లిమిట్ చేసుకుంటే వాటి లైఫ్ స్పాన్ అంత ఇంప్రూవ్ ఉంటుంది. సో పేషెంట్ ఎక్కువ కాలం పెయిన్ ఫ్రీ కండిషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ.